శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు, యంత్రాలు కూడా ఇవ్వబడును. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి. దూరంలో ఉన్న వారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సమస్య బట్టి తాయెత్తులు, యంత్రాలు ఇవ్వబడును. ఫోన్ నెంబర్ 9000964941. సింహరాశి జాతకులు అక్టోబర్ మాసం 15వ తేదీ అనగా మనకి బుధవారం తిథి అండి. ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మీ వెనుక ఏం చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఎవరు ఆ వ్యక్తులు, ఏం చెయ్యబోతున్నారు, ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని చెప్పొచ్చు. మీరంటే గిట్టని వారు వీరు మీ వెనుక చెడు ప్రచారం చేయాలంటూ, నలుగురిలో మిమ్మల్ని అవమానించాలంటూ ఒక కుట్ర పన్నుతారు. ఆ కుట్రలో మిమ్మల్ని పడేయాలంటూ ప్రయత్నాలు అయితే చేస్తారు. వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన స్థితిగతి కనిపిస్తోంది. లేనిపోని ఇబ్బందులను కోరి కొని తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇరుగు పొరుగు ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, వినియోగదారులు కూడా కావచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్వజాలని వారు మీ పైన ఈ విధంగా కుట్ర పన్నుతున్నారు. మీ పేరు చెడగొట్టడానికి యత్నిస్తున్నారు. ముఖ్యంగా వారిని గుడ్డిగా నమ్మొద్దు. ఒకవేళ నమ్మారు అంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఈ రాశి జాతకులు ఈ రోజున జాతకం ప్రకారం వీరి వల్లే ఇదివరకు సమస్యలు వచ్చాయి, గుర్తించలేదు. కానీ ఆ సమస్యలకు కారణం ఆ వ్యక్తులు అనే విషయాన్ని ఈ రోజునైనా గమనించండి. వారిని నమ్మడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి వారిని గమనించి దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కూడా అయ్యుండొచ్చు. మిమ్మల్ని చూసి అసూయ పడుతుంటారు, ఊరికే కుళ్ళుకుంటారు. ఏదైనా సాధిస్తే తట్టుకోలేరు. ఓర్వజాలనితనము, అసూయ, కుళ్ళు, ద్వేషంతో ఉంటారు. అటువంటి దృష్టి మీకు మంచిది కాదు. అటువంటి నడవడిక ఉన్న వారితో స్నేహం మంచిది కాదు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే మీ యొక్క జీవితంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు మీకు చాలా ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క కీడు కోరుకునే ఈ వ్యక్తుల వల్ల ప్రమాద గంటికలు మోగబోతున్నాయి. నిత్యము కూడా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఆలోచనలు ఎవ్వరికీ చెప్పొద్దు. మీ యొక్క జీవితంలో ఏ కష్టం వచ్చినా భగవంతునితోనే చెప్పుకోండి. నిత్యం ఇష్టదైవ, కులదైవ ఆరాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.